నీకు అప్లై కాదు అని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్. మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, ఆయన 1969లో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇలా రాజీనామా చేస్తే సంజీవ్ రెడ్డి గారి లాగా మరి ఆయన డిస్క్వాలిఫై అవుతాడు కదా ఈ చట్టం ప్రకారం అన్న ఆలోచనతో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఒకవేళ కౌన్సిల్ ఉంటే కనుక ఆ రాష్ట్రంలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే వారికి డిస్క్వాలిఫికేషన్ రాదు. ఆ టర్మ్ అయిన తర్వాత వారు ఆ ముందు పార్టీలో కానీ వేరే ఇతర పార్టీలో కానీ జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు అని. సపోజ్ 2 సంవత్సరాల్లో తీసేశారనుకోండి, మీరు రాసిన లెటర్లో లేకపోతే ఇంకేదో అల్పాపవచ్చో ఎవరినైనా సరే తీసేశారనుకోండి, ఆయన విలువలు కలిగిన వ్యక్తిగా, మీరు కోరుకునే విలువలు ఉన్న ఒక వ్యక్తిగా, రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మ్యాండేటరీ కానప్పటికీ కూడా మీలాంటి గొప్ప విలువలు ఉన్నా లేకపోని మీరే ఒకవేళ, మీరు అర్థం చేసుకున్నది అది కాబట్టి మీరే ఒకవేళ మొన్న మంగళగిరిలో నెగ్గి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి, ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటే చిన్న పోస్ట్ స్పీకర్ అయ్యింది, మీరు ఒకవేళ రాజీనామా చేసి ఉంటే ఇది మీరు ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరొచ్చు. ఒకవేళ అలాగా రాజీనామా మీరు విలువలు కలిగి చేస్తే మరి డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంచేత మీరు 5 గంటలకు లేకపోతే 6 గంటలకు గవర్నర్ గారికి లేఖ రాస్తే ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు అది తమకి తెలియజేస్తున్న మేజిస్ట్రేట్ గారు, మాజీ మేజిస్ట్రేట్ గారు, ఎందుకంటే స్పష్టంగా ఆయనకి చట్టం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుంటాం ఏమో అంత మంచిది కాదేమో, బట్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు వాట్ ఎవర్ లెటర్ యూ వాంట్ టు రైట్. మీరు తప్పకుండా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో ఉన్నదైతే ఇది డిస్క్రిషనే. ఇక ఇంకో పాయింట్ మీరేమన్నారంటే అసలు పార్టీలకి అతీతంగా ఉండాలి. ఎస్, నేను మీరు ఎప్పుడు మీరు సూట్లు వేసుకుంటారు, బాగుంటారు సూట్లో, డెఫినెట్గా ఎవరు సూట్ వేసుకున్నా బాగుంటారు, మీరు మరీ బాగుంటారు, ఫైన్. బట్ బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్గా ఎలక్ట్ అయితే దే హ్యావ్ టు రిజైన్. బట్ ఇండియన్ రాజ్యాంగంలో రెసిగ్నేషన్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ మ్యాండేటరీ అట్ ఆల్. ఓన్లీ ప్రొవిజన్ ఇచ్చారని ఇందాక చెప్పుకున్నాం కదా. సో బట్ ఆ సీట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోరల్స్ పాటించాలి. హీ హ్యాస్ టు బి అపొలిటికల్, హీ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్. ఎస్, ఆ విషయం కరెక్ట్. అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు, నేనైనా ఉంటాను. మా స్పీకర్ గారైనా ఎందుకంటున్నానంటే మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు మీరు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, ఆ వీడియోలో ఇచ్చారు. సో కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో